హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ నిర్బంధాలు, కేసులు, ఈ విధానాలు చూస్తూ ఉంటే పోసాని కృష్ణ గతంలో ఏదో సినిమాలో మెంటల్ కృష్ణ అనే క్యారెక్టర్ వేసింది కదా. ఇక కంప్లీట్గా ఆయనను పిచ్చోని చేసే క్రమంలో ఇక కోర్టులలో రకరకాల విచిత్ర వాదనలను వినిపిస్తూ ఉన్నాయి. పేపర్లలో కూడా అదే రాసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒకసారి ఆంధ్రజ్యోతి ఏం రాసిందో చూడండి. అది సజ్జల స్క్రిప్ట్. దాని ప్రకారమే నేను మాట్లాడాను. భార్గవ్ రెడ్డి దానిని వైరల్ చేసిండు. పోలీసుల ముందు పోసాని అంగీకారం, అన్నీ తెలిసే విద్వేషపూరిత వ్యాఖ్యలు. ఆయనపై మొత్తం 15 కేసులు ఉన్నాయి. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వెల్లడి. 2 వారాల కస్టడీ విధించిన కోర్టు. రాజంపేట సబ్ జైలుకు పోసాని తరలింపు. పోలీసులతో లవ్ యూ రాజా, జడ్జిని అన్న అంటూ చిత్రాలు. ఇట్లా ఇవన్నీ అన్నడో లేదో తెలియదు కానీ వీళ్ళు అభూత కల్పనలు అనమాట. అది సజ్జల స్క్రిప్ట్. దాని ప్రకారం నేను మాట్లాడాను. భార్గవ్ రెడ్డి దాన్ని వైరల్ చేశారు. వైసీపీ ముఖ్య నాయకుడు, అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పంపిన స్క్రిప్ట్ ప్రకారమే తాను మాట్లాడానని సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పోలీసుల ముందు అంగీకరించినట్టు తెలిసింది. ఆ వీడియోలను అప్పటి వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డి వైరల్ చేశారని పోసాని పేర్కొన్నట్లు సమాచారం. తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లు, అవి కులాల మధ్య విభేదాలు సృష్టించే అవకాశం ఉన్నట్టు తెలిసి ఉద్దేశపూర్వకంగానే మాట్లాడినట్లు అంగీకరించినట్టు ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో పోలీసులు పేర్కొన్నట్టు సమాచారం. గురువారం రాత్రి పొద్దుపోయాక అన్నమయ్య జిల్లా రైల్వే కోర్టులో పోసానిని హాజరుపరిచారు. అంతకుముందు పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సరిగా బదులు ఇవ్వకుండా ఐ లవ్ యూ రాజా అని వింతగా ప్రవర్తించిన పోసాని కోర్టు హాల్లో న్యాయాధికారిని అన్న అని సంబోధించారంట. ఆయన తరఫు వైసీపీ లీగల్ సెల్ నుంచి పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు ఏకంగా 15 మంది న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున రైల్వే కోర్టు ఏసీపీ చిన్నబాబు, మరో 2 న్యాయవాదులు వాదనలు వినిపించారు. రాత్రి 10:30 గంటలకు పొన్నవోలు పేర్కొన్నారు. ప్రభుత్వం పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నట్టు పోసాని పనికిమాలిన వాడు, బుద్ధి లేనివాడు కాదు. పోలీసులు పెట్టిన కొన్ని సెక్షన్లను పరిగణలోకి తీసుకోకుండా రిమాండ్ తిరస్కరించి బెయిల్ మంజూరు చేయండి అని కోరారు. జడ్జిని పలుమార్లు అన్నా అని పోసాని సంబోధించారు. ఇరుపక్షాల వాదన విన్న న్యాయమూర్తి తేజసాయి పోసానికి మార్చి 12 వరకు రిమాండ్ విధిస్తూ శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు తీర్పును వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు పోసానిని శుక్రవారం ఉదయం రాజంపేట సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 2261 కేటాయించారు. జైల్లో పోసానికి మధ్యాహ్నం అన్నం, పప్పు పెట్టారు. రిమాండ్లో కీలక వివరాలు. జనసేన నేత మనీ ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లిలో పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో బుధవారం రాత్రి హైదరాబాద్లో పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక వివరాలను పొందుపరిచారు. కులాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా పోసాని కృష్ణమురళి మాట్లాడారు. వాటిని యూట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదికలపై వైరల్ చేశారు. తెలుగు పరిశ్రమ మీద, రాజకీయ పార్టీల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమైనవి. సమాజంలో విభేదాలు సృష్టించి అల్లర్లను దారితీసేలా ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారు. ఒక ప్రముఖ నటుడి కించపరిచేలా, ఆయన కుటుంబ సభ్యులను అవమానించేలా దూషణలు చేశారు. ఇంకో వీడియోలో దళితులను అవమానించారు. తన పిల్లలకు దళితులతో వివాహం చేయబోనంటూ వ్యాఖ్యానించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకుని నేరానికి పాల్పడ్డారు. పొలిటికల్ మాస్టర్స్ను సంతృప్తి పరచడమే లక్ష్యంగా మాట్లాడారు. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయని చెప్పి ఇది వార్త. సజ్జల చెప్పినట్టే స్క్రిప్టు ఆయన స్క్రిప్ట్లో భాగంగానే మాట్లాడినట్టు చెప్పుకొస్తా ఉన్నారు కదా. బాగానే ఉంది. వాస్తవంగా పోసాని కృష్ణమురళి ఒక మంచి సినిమా రైటరు. ఎన్నో కథలకు, సినిమాలకు ఆయన రైటింగ్స్ రచన సాకారం చేసిండు. కొన్ని సినిమాలను డైరెక్షన్ కూడా చేసిండు. అట్లాంటి వ్యక్తి ఎవరో ప్రలోభాలకు గురి చేస్తే మాట్లాడే టైపా ఎంత మెంటల్ కృష్ణ ఆయన మాత్రం ఈ చట్టాల మీద, వ్యవస్థల మీద ఆయన గౌరవం లేకుండా అట్లా బిహేవ్ చేస్తాడా? వాస్తవానికి పోసాని కృష్ణమురళిని కవ్వించింది ఈ జనసేన పార్టీ కాదా? ఆ పార్టీ నేతలు కదా? ఏది పడితే అది రాయడం, రాత్రి కల్లోకి వస్తే దాన్ని అచ్చేయడం, ఇదేనా జర్నలిజం అంటే? మీ ఇష్టానికి అంటే ఏదో ఒక రోజు పాపం పండినప్పుడు, ఇక మన సైడు అవన్నీ కేసులన్నీ చుట్టుముట్టినప్పుడు తెలిసి వస్తుంది అనమాట. వందల సినిమాలకు సినిమా రైటర్గా కథ, మాటలను అందించిన వ్యక్తి, జనం నాడి నాలెడ్జ్ ఉన్న సినిమాలను బాగా గ్రిప్ ఉన్న వ్యక్తి, ఇంక ఎవడో మభ్య పెడితే, ఎవడో ప్రలోభాలకు గురి చేస్తే ఇవన్నీ మాట్లాడతాడా? ఇవన్నీ పోలీస్ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉన్నాయంట. ఇవే ఆధారంగా చేసుకొని రేపటి ప్రభుత్వం మారిన తర్వాత ఇష్టం వచ్చిన వాళ్ళ మీద ఇట్లనే కేసులు బనాయించి, ఎవడో కోన్కిస్కా గొట్టంగాడి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసులు పెట్టుకుంటూ పోతే వీళ్ళందరూ మిగులుతారా? ఒకసారి ఆలోచించాలి కౌంటర్ పార్ట్ కూడా. సో వ్యక్తిత్వ హననాలు చేసుడు, ఇట్లా మనకు పత్రికలు, పేపర్లు ఉన్నాయని చెప్పి, డబ్బాలు ఉన్నాయని చెప్పి ఇష్టారీతిన వ్యవహరిస్తే ఇట్లా కుదురుతుంది. జడ్జీల ముందర అన్న అని చెప్పి మాట్లాడేంత
దీనస్థితిలో ఉన్నాడా పోసాని కృష్ణమురళి? ఒకసారి ఆలోచించండి. ఇలా రాతలు, ఇలా కథలు. సో, ఇగ ఈ ఈ దీనికి మెజరబుల్ ట్రీట్మెంట్ అంటే ఇదేనా? చంద్రబాబు గారు చెప్పినట్టు మెజరబుల్ ట్రీట్మెంట్ అంటే ఇదేనా? రేపు ప్రభుత్వం మారిన తర్వాత అవతల పార్టీకి కూడా ఎట్లాంటి మెజరబుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నది ఇక దేవుడు రాసే స్క్రిప్ట్ చూద్దాం. సజ్జల, ఈ రాగులు, నూకలు ఇవి కాకుండా దేవుడు రాసే స్క్రిప్ట్ ఎట్లుంటుంది అనేది అప్పుడు చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.